కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచార ఘటనలు నిరసిస్తూ భారీ ర్యాలీ. కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచార ఘటనకు నిరసనగా శనివారం అల్లూరు జిల్లా ముంచింగుపుట్టు మండల కేంద్రంలో వైద్యులు మానవహారంగా ర్యాలీ చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం వైద్యులు మాట్లాడుతూ ట్రైనీ డాక్టర్పై అత్యాచార ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఈ అత్యాచార ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని, వైద్యులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. ఈ ఘటనపై రాష్ట్రంలో వైద్యులంతా విధులకు బహిష్కరించి హత్యకు పాల్పడ్డ శని ఆదివారాల్లో కేవలం అత్యవసర సేవలే కొనసాగుతాయని, అవుట్ పేషెంట్ విధులు కొనసాగవని వారు తెలిపారు. మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నిరసన చేస్తున్న వైద్యులకు సంఘీభావం తెలుపుతూ ప్రెస్ క్లబ్ విలేకరి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరూ నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ర్యాలీ అనేది మేము ముఖ్యంగా ఎందుకు చేస్తున్నామంటే కలకత్తా హర్ట్ గురించి అండి. ఆగస్టు 8వ తారీఖున డ్యూటీలో ఉన్న డాక్టర్ 36 గంటల పాటు తను డ్యూటీ చేసుకొని రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్ కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 2 గంటలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మార్నింగ్ కల్లా చూసేసరికి సెమినార్ హాల్లోనే ఆవిడ శవంగా దొరికారు. ముందుగా దీన్ని ఒక సూసైడ్ గానో లేకపోతే వేరే విధంగా కావాలని చెప్పేసి చాలా అక్కడ ఓన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే దీన్ని కప్పించడానికి చాలా ట్రై చేశారండి. ట్రై చేసిన తర్వాత డాక్టర్స్ అందరూ ర్యాలీలోకి దిగడం వల్ల ఇంకా మీడియా కవరేజ్లోకి వచ్చి ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయాలు చాలా ఉంది. కాకపోతే అసలు అక్యూజ్డ్ ఎవరన్నది ఇప్పటికి కూడా బయటకు రాలేదండి. చాలా కథనాలు వినిపిస్తున్నాయి మనకు. ఒకరు ఇదంటారు, అదంటారు. కాకపోతే ఏదైనప్పటికీ ఇది జరిగింది ఒక డాక్టర్కనే కాదండి, ఇది జరిగింది ఒక మహిళకి. సో డాక్టర్స్ తరఫున అయితే మేము డాక్టర్స్, వైద్య సిబ్బందులు అందరూ కలిసి మేము ర్యాలీ చేస్తున్నాము. తనకి జస్టిస్ రావాలి అని చెప్పేసి చేస్తున్నాము. బట్ ఇది ఒక మహిళకు జరిగింది అన్న విషయాన్ని అందరూ గ్రహించాలండి. తను డాక్టర్ కన్నా ముందు ఒక విమెన్ అండి, ఒక అమ్మాయి. ఇలాంటి విషయాలు ఒక డాక్టర్కి జరిగింది అంటే డాక్టర్ కోసం ఎంతమంది మేము బయటకు వచ్చాం. కాకపోతే ఇలాంటి విషయాలు, తెలియని విషయాలు ఎంతోమంది నిర్భయాలు చాలామంది ఉన్నారు. చాలామందికి తెలియక వాళ్ళకి జస్టిస్ దొరకక కామ్గా ఉండిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత బ్యాక్ బోన్గా నించునే వాళ్ళు ఎవరు లేక చాలా కేసెస్ క్లోజ్ అయిపోయాయి. ఈరోజు మేమందరూ ఒకటే కోరుకుంటున్నాము. మా తరఫున, డాక్టర్స్ తరఫున, మా తోటి డాక్టర్కి ఇలా జరిగింది కాబట్టి తనకి ఎలా అయినా జస్టిస్ కావాలని కోరుకుంటున్నాం. జస్టిస్ ఒకటే కాదండి, దీనికంటూ ఒక లాని ఇంప్లిమెంట్ చేయాలి. మేము బయటకు వెళ్ళాలి, ఒక లేడీ బయటకు వెళ్ళాలి అంటే సేఫ్టీ ఉండాలండి. ఆ లా ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మేము సేఫ్గా బయటకు వెళ్తాం. ఆ రోజు మేము ఇండిపెండెన్స్ డే కూడా చాలా గ్రాండ్గా జరుపుకుంటామని కోరుతున్నాము. 78వ ఇండిపెండెన్స్ డే జరిగింది కానీ అది అసలు మాకు ఒక బ్లాక్ డేగా మారింది. డాక్టర్స్ అందరికీ అదొక బ్లాక్ డే. ఇలాంటి రోజు ఇంకెప్పుడు రాకూడదు. వైద్యులపైన ఇలాంటి దాడులు తగ్గాలి. ఇదే విధంగా ఇది ఒకటే కాదండి, చాలా ఫేస్ చేస్తున్నారు డాక్టర్స్ అందరు. ఇండియాలోనే చాలా దాడులు జరుగుతున్నాయి. డాక్టర్స్ కంటే ఒక సేఫ్టీ రావాలి, మహిళల కంటే ఒక సేఫ్టీ రావాలండి. దీనికోసం లాస్ అనేది రావాలండి. 8వ తారీఖున కలకత్తాలో జరిగిన సంఘటన చాలా హృదయ విధికరమైన సంఘటన. డ్యూటీలో ఉన్న వైద్యులపై ఇలాంటి సంఘటన జరగడం నిజంగా దేశానికి ఒక సిగ్గుసేటు అయిన విషయం ఇది. మేమైతే హాస్పిటల్లో పనిచేస్తున్నాం కానీ భయభ్రాంతులకి కొంతమంది లేడీస్ డాక్టర్స్ ఉంటుంది, నెక్స్ట్ స్టాఫ్ నర్సెస్ ఉంటారు, ఏనేందరూ చాలామంది పనిచేస్తుంటారు, ఆడవాళ్ళు పనిచేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు ప్రభుత్వాలు ఆడవాళ్ళకి మంచి జీవోలు తీసుకువచ్చి మంచి సెక్షన్లు పెట్టి ఇలాంటి శిక్షించే వాళ్ళని వెంటనే బాధ్యులుగా చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాను. కలకత్తాలో జరిగిన సంఘటన కాకుండా వెంటనే కేరళలో కూడా ఒక స్టాఫ్ నర్సు పైన ఇలాంటి సంఘటన జరిగింది. దీనికి కూడా మేము అతి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ప్రతి హాస్పిటల్లో రోజు జరుగుతూనే ఉంది. కావున మేమందరం దీనికి ఈరోజు కలకత్తాలో నెక్స్ట్ కేరళలో జరిగిన సంఘటనల గురించి నిరసిస్తూ ఈరోజు ముంచింగుపుట్టులో మా హాస్పిటల్లో కూడా మేము దీనికి పెద్ద ఎత్తున
ర్యాలీ చేసి మేము ఇప్పుడు 1 గంట వరకు మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. మునుముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా దయచేసి మీడియా తరపున మీకు చెప్తున్నాను, ప్రభుత్వాలు దీనికి స్పందించి వెంటనే దీనికోసం ఆలోచించి కొన్ని చట్టాలు తీసుకురావాల్సిందిగా మనం చేస్తూ